Balochistan, Republic of Balochistan and seceded from అది ఇదిగోండి. దిస్ ఈస్ ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి మన బలూచి అసోసియేషన్ ఇండియాలో ఉన్న వాళ్ళు రాసిన లెటరు డైరెక్ట్గా రాశారు. ఏమని క్లియర్గా ఒకసారి మీరు చూడొచ్చు. బలూచిస్తాన్ని రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ఏర్పడుతున్నట్టుగా మమ్మల్ని గుర్తించండి, మా ఉనికిని గుర్తించండి అని బలూచి లిబరేషన్ ఫ్రంట్, లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్కి వ్యతిరేకంగా మన భారత ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా మమ్మల్ని గుర్తించండి అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరెస్కి ఒక విన్నపము, మన భారత ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారికి ఒక విన్నపము, మన భారత ప్రజలకు కూడా విన్నపం చేస్తున్నారు. మేము పాకిస్తాన్తో సంబంధం లేదు, పాకిస్తాన్ ఒక మత మౌఢ్యంతో కొట్టుకుంటున్న రాజ్యము, మేము వాళ్ళతో కలిసి పనిచేయలేము. 21st century 21వ శతాబ్దము ఈజ్ నోన్ ఫర్ ట్రేడ్, టెక్నాలజీ అండ్ టాలెంట్. ట్రేడ్, టెక్నాలజీ, టాలెంట్, దానికి చిహ్నము ఏది 21వ శతాబ్దము. ఆ చిహ్నాన్ని, ఆ ట్రేడ్, టెక్నాలజీ, టాలెంట్తో ముందుకు దూసుకుపోతున్న యువ భారత్, నవభారత్ మాకు ఆదర్శము అని బలూచిస్తాన్ డైరెక్ట్గా లెటర్ రాసిందండి. అపీల్ బై ఇండియన్ బలూచ్ ఫర్ రికగ్నేషన్ ఆఫ్ ఫ్రీ అండ్ ఇండిపెండెంట్ బలూచిస్తాన్. యువర్ ఎక్సలెన్సీ, we the members of the Baloch Welfare Association India write to you as Indian Baloch, right, Balochistan descendants of a proud and ancient nation. రమేష్ గారు చిన్న వాల్యూ ఎడిషన్ మీరు చెప్తున్న దానికి అనుబంధంగా ఏంటంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి ఇద్దరు కమాండర్స్, వాళ్ళు ఇద్దరు కమాండర్స్ ఆల్రెడీ దే మేడ్ పబ్లిక్ స్టేట్మెంట్స్ చేస్తూ వాళ్ళు చేసిన విన్నపం ఏంటంటే, అయ్యా మీ దగ్గర 93,000 ఆయుధాలు మీరు స్వాధీనం చేసుకున్నారు పాకిస్తాన్ నుంచి. స్వాధీనం చేసుకున్న క్రమంలో వాటిని మాకు అందజేయండి, ఒక్కొక్క వెపన్కి ఒక 10 గోళీలు అంటే 10 బుల్లెట్స్ మాకు అందజేయండి, పాకిస్తాన్ వైపౌట్ చేసేస్తాం. చాలా స్పష్టంగా ఆ బయట కూడా ఉంది, మనం అది కూడా చూడొచ్చు. మాకు మీరు అంటే భారతదేశం ఈ జస్ట్ 10-15 డేస్లో, అది కూడా కాల్పుల విరమణకి ముందు అలాగే పహల్గామ్ దాడికి తర్వాత మధ్య జరిగిన ఈ ప్రతీకార దాడుల్లో స్వాధీనం చేసుకుంది 93,000 అమ్యునిషన్. వాళ్ళు దే హ్యావ్ ఫిగర్ అండ్ ఎగ్జాక్ట్ ఫిగర్. అతను కమాండర్ మాట్లాడిన బయట పీసీఆర్, ఇఫ్ వీ హ్యావ్ విత్ అస్ వీ కెన్ ప్లే దాట్. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఒక్కొక్క వెపన్కి 10 బుల్లెట్స్ మాకు ఇవ్వండి అంటే 93,000 × 10 అన్ని బుల్లెట్స్ మాకు ఇస్తే పాకిస్తాన్ని సమూలంగా తుడిచిపెట్టేస్తాం. అంటే అసలు పాకిస్తాన్ తనదిగా క్లెయిమ్ చేసుకుంటున్న ఈ దుర్మార్గపు నాగరికత ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తామని చెప్పేసి ఆ కమాండర్ కాసేపట్లో ఆ బయట కూడా ప్లే చేస్తారు. రమేష్ గారు, రైట్, వీ హ్యావ్ దట్ బైట్ విత్ అస్. ఒకసారి చూద్దాం అతను ఏమన్నాడు. सरेंडर करते वक्त मैं एक बात वाज़ेह करना चाहता हूँ, इंडिया इतनी जुरात करे जो 93,000 बंदूकें पाकिस्तान से छीनी थी सरेंडर करते वक्त, वही बंदूक 10-10 गोलियों के साथ हमें दे दे, फिर हम देखें पाकिस्तान कैसे लड़ते. ना हमें एटम बम की जरूरत है, ना हमें मिसाइल की जरूरत है, आपकी सिर्फ वही दे दें. ये सारी अफवाहें, सारी प्रोपेगेंडा. मैं एक बात वाज़ेह करना चाहता हूँ, इंडिया इतनी जुरात करे जो 93,000 बंदूकें पाकिस्तान से छीनी थी सरेंडर करते वक्त, वही बंदूक 10-10 गोलियों के साथ हमें दे दे, फिर हम देखें पाकिस्तान कैसे लड़ते. ना हमें एटम बम की जरूरत है, ना हमें मिसाइल की जरूरत है, आपकी सिर्फ वही दे दें. ये सारी अफवाहें అతను చూశారు కదా 93,000 అమ్యునిషన్. వాసుదేవన్ గారు, చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం డిస్కస్ చేస్తున్నాం సార్ ఇప్పుడు మీ కార్యక్రమం ద్వారా. ఒకటి, ముల్లావాదాన్ని, మత జాడ్యాన్ని తగ్గించటము, పాకిస్తాన్కి సంబంధించిన ఈ మత ఛాందస ఉగ్రవాదాన్ని తగ్గించడానికి అది నెంబర్ 1 స్టెప్ అండి, డీరాడికలైజేషన్. తర్వాత న్యూక్లియర్ బ్లాక్మెయిలింగ్ నుంచి మనము బయటపడాలి అంటే ఒకటే, మన సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ ద్వారా, సైబర్ వార్ఫేర్ ద్వారా ఒక్క బుల్లెట్ పేల్చకుండా పాకిస్తాన్లో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్స్ అన్నిటినీ డీస్టెబిలైజ్ చేసి ఎందుకు పనికి రాకుండా నిర్వీర్యం చేయగలిగిన, న్యూట్రలైజ్ చేయగలిగిన సంసిద్ధత, సమర్థత. డూ వీ హ్యావ్ విత్ us అండి? వీ హ్యావ్ ద వేర్వితల్ అండి, వీ హ్యావ్ ద వేర్వితల్. దట్ ఈజ్ నెంబర్ 2. నెంబర్ 3, మనము అడగకుండానే
పాకిస్తాన్లోని ఒక ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్, పాకిస్తాన్ నుంచి మేము విడిపోయి రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్గా ఏర్పడ్డాము అని చెప్పటం ఇది 3వ పాయింట్. 4వ పాయింట్ ఏంటంటే అంతర్జాతీయంగా అన్ని వేదికల మీద మన దగ్గర ఉన్న టెర్రరిస్ట్ ఎవిడెన్స్ని ప్రవేశపెట్టి దిస్ ఈస్ ద రైట్ అండ్ ఆపర్చున్ మూమెంట్ ఫర్ ఇండియా భారత్ టు ఎస్టాబ్లిష్ ఏ ఇంటర్నేషనల్ కోయిలేషన్ అగేన్స్ట్ టెర్రరిజం ఏబుల్లీ లెడ్ బై భారత్. ఇది 4వ పని అండి మనం చేయాల్సింది. వీటితో పాటు లష్కర్ ఈ తైబాకి సంబంధించి మీరే అన్నారు ఇంతకు ముందల చాలా రీసెర్చ్ చేసి అటు బంగ్లాదేశ్లోను ఇటు పాకిస్తాన్లోను ఇటు ఇండియాలోను రీసెర్చ్ చేసిన ప్రొఫెసర్ క్రిస్టీనా ఫేర్, జార్జ్ టౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు చేసిన ఆ లేడీ ప్రొఫెసర్ గారు ఆమె చేసిన రీసెర్చ్లో కూడా ఒక పాకిస్తాన్లో